తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే వీరగొట్టం అయితే వచ్చాము. అసలు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో వీరగొట్టం రావడానికి అయితే ఒక ముఖ్య కారణం ఉంది. ఇక్కడ మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ అభిమాని, కరుడు కట్టిన అభిమాని జానీ. సో ఈ పేరు చెప్తే ఈరోజు తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఎలా అంటే ఆయన అభిమానం ఏ రేంజ్లో ఉన్నది అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసినంత వరకు కాలికి జోలు లేకుండానే నేను తిరుగుతానంటూ 10 సంవత్సరాల పాటు కాలికి జోలు లేకుండాను ఆయన అభిమానాన్ని అయితే చాటుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆయన అభిమాని నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కారణంగాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో భారీగా ర్యాలీ చేసి, అదేవిధంగా సుమారు 300 ప్యాకెట్లు పైగా పాలను తీసి పాలాభిషేకం చేస్తూ ఇక్కడ వాళ్ళందరి అభిమానులతో పాటుగా ఆయన కూడా ఒక అభిమానిగా మాత్రమే ఒక మూల కూర్చొని సినిమా చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ అభిమానులు అందరూ ఆనందాన్ని చూసి ఆయన అభిమానంగానే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈరోజు అయితే అభిమానంగా భావిస్తున్నటువంటి జానీ, వాళ్ళ టీము, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తాం. పేరుకే సినిమా రిలీజ్ కానీ ఇది జనసేన పార్టీ విజయోత్సవ క్యానింగ్ లాగా ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఏ మండలాల్లో కూడా మా నియోజకవర్గంలో కూడా ఏ మండలాల్లో కూడా లేనటువంటి రీతిలో జన సైనికులు గత 5 రోజుల నుంచి టౌన్ జనసేన నాయకులు గత 10 రోజుల నుంచి నిరంతరం కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా ర్యాలీ ఉంటుందో ఈరోజు అది మా ఎమ్మెల్యే గారితోనే, మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వీరఘట్టం టౌన్ మొత్తం ర్యాలీగా చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి బిందులతో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దానికి భారీ కటౌట్. ఎందుకంటే మాకు సినిమా రిలీజ్ అవుతుందంటే అది హిట్టు ప్లాపులతో సంబంధం లేనటువంటి ఏకైక నాయకుడు కళ్యాణ్ గారు ఒక్కరే మాత్రమే. కనుక ముందుగానే సినిమా చూడకుండానే మేము విజయోత్సవ సినిమాని భారీ కేక్ కటింగ్తో ఎమ్మెల్యే గారి ద్వారా కేక్ కటింగ్ చేయించడం జరిగింది. మరి దీనికి జన సైనికులు చూస్తే ఎక్కడ కూడా తగ్గకుండా ఏ ప్రాంతంలో కూడా లేనటువంటి విజయోత్సవాలని చెప్తున్నాం కదా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన గెలిచినప్పుడు ర్యాలీ ఏ విధంగా జరిగిందో ఈరోజు హరిహర వీరమ్మలు అనే ఒక సినిమాని ఆ విధంగా చేయడం చూసి మా ఎమ్మెల్యే గారు మా జనసేన టీం అంతా కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. కాబట్టి మా కష్టాన్ని గుర్తించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 5 సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులకి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మల సినిమాని ఇచ్చేయడానికి నిరంతరము హరిహర వీరమ్మల టీము కష్టపడిన ప్రతి ఒక్క టీంకి కూడా అన్ని విభాగాలుగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీ జనసేన జానీ. బట్ ఒక విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వంలో చేసిన భీమలా నాయక్ సినిమా 5 రూపాయల టికెట్, ఓన్లీ ఫ్యాన్స్ 200 కాదు 700 ఇచ్చి టికెట్ కొంటాము అనుకుంటూ వస్తూ ఎగబడుతూ సినిమా చూశారు. ఈ సినిమా 2000 కోట్లు మన వరల్డ్ వైడ్లో దాటి చూపిస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, చెప్పదగ్గ విషయము, మా ఇక్కడ వైసీపీ అరాచకం వల్ల ఈ నియోజకవర్గం చాలా ఇబ్బంది పడింది. కానీ మాకు శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక జనసేన సీట్ వచ్చింది. ఆ సీటు మా నిమ్మక జయకృష్ణ గారికి వచ్చిందని చెప్పుకుంటూ, కానీ గ్లాసు సైకిలు చాలా ఇబ్బంది పడ్డాం. కమలం గుర్తు ఏదో వస్తుందా కానీ ఈరోజు గ్లాసు గుర్తుంది అతి తక్కువ 15 రోజుల్లో నిరూపించుకుంటూ నియోజకవర్గంలో ముందుకు చూపించుకుంటూ మా నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇచ్చాం. ఈ సినిమా ఆ గిఫ్ట్ ఎంతో ఈ సినిమా అంతకు 2 రెట్లిప్పు అన్నట్టు మా ఫ్యాన్స్లో ఉంది సార్. మా జయకృష్ణ గారికి ఈ విషయంగా తగదాగా చెప్పుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మా జయకృష్ణ గారు నమ్మి ఈరోజు మాకు సీట్ ఇచ్చారు. ఆ సీట్ని మేము నిరూపించుకున్నాం సార్. ఈరోజు జనసేన పార్టీ పుట్టిందంటే జనం కోసం సార్, పవన్ కళ్యాణ్ పుట్టారంటే ప్రజల కోసం సార్. సినిమా చాలా మూవీ బాగుందండి. అయితే ఈరోజు ఈ యొక్క పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా జయకృష్ణ గారి నాయకత్వంలో, మరి అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నాయకత్వంలో మేమందరము కూడా ఇక్కడ కూటమి సభ్యులుగా అందరము పనిచేస్తున్నాము.
అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ థియేటర్ ఓనర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ 10 గంటల షోని 11 గంటల వరకు మాకు ఒక అవకాశాన్ని మా ఎమ్మెల్యే గారికి మాకు అందరికి ఇచ్చారు. మరి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే 430కే పరిమితమైన థియేటరు ఈరోజు ఎంతమంది వచ్చినా అభిమానించారు, వాళ్ళకి ధన్యవాదములు. అలాగే ఈ యొక్క మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అనేక విధమైనటువంటి ఇంతకంటే పెద్ద పెద్ద పదవులు ఆయన పొంది మా ఎమ్మెల్యే కూడా మంచి స్థాయిలో ఉండి ఈ ప్రజలకు ఇప్పటికే బాగానే సేవలు చేస్తున్నారు. అతి కొద్ది రోజుల్లో ఈ 1 ఇయర్లోనే సుమారు ఒక 40-30 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి చక్కని అభివృద్ధి కార్యక్రమం, రోడ్లు అయితేమి, అలాగే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తున్నారు. మరి ఇంకో ఆయన ఆశీస్సులతో మా ఎమ్మెల్యే ఆశీస్సులు మేము కూడా మంచి పని చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ ఇంటర్వ్యూకి సెలవు తీసుకుంటాం. మూవీ చూసినందుకు మా జన సైనికులకి, మాకు, మా కూటమి నాయకులు మరియు మా నిమ్మక జయకృష్ణ అదే పాలకొండ శాసనసభ్యులు జయకృష్ణ గారికి కూడా అతనితో పాటు మేము చూడడానికి, అతనితో పాటు కూర్చొని ఈ మూవీని ఆనందించడానికి మాకు చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా బైక్ ర్యాలీ అనేది సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి అతని కాన్వేతో ముందు నిలబడి అతనితో డ్యాన్సులు వేస్తూ అతనితో ఆనందపరుస్తూ ఇంతవరకు రావడం, ఈ పాలాభిషేకం, ఈ హారతులు అన్నీ ఇచ్చి అతన్ని మేము స్వాగతం పలికినందుకు కేక్ కటింగ్తో మేము చాలా గర్వపడుతూ, అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఈ పార్టీ గెలిచి 1.5 సంవత్సరం అయింది. పార్టీ గెలిచిన తర్వాత అతని మొదటి సినిమాగా ఇంతవరకు మా అభిమానులు చేసిన సినిమాలన్నీ వేరు. అతను గెలిచిన తర్వాత వచ్చిన సినిమా, ఈ సినిమా అనేది విజయోత్సవ సినిమాగా, అదే విజయోత్సవ గెలుపుగా మేము భావించి కూటమి నాయకులు అలాగే తదుపరి నాయకులు జనసేన జానీ గారితో, నిమ్మక జయకృష్ణ గారితో మేమందరం కలిసి ఈ పండగ వాతావరణం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. నా పేరు అచ్యుతరావు అండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అనేది ఎంత బాగుందంటే మేము ఊహించిన కన్నా చాలా బాగుందండి. మా ఆనందం రెట్టింపుగా సినిమా తీశారు. మాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది.